ఎవరైతే ప్రభావో సుబియాంతో ఉన్నారో ఇండోనేషియన్ ప్రెసిడెంట్, మళ్ళా కూడా ఇప్పుడు సివిలియన్ పొజిషన్స్లో ఏదైతే సివిలియన్స్ని అపాయింట్ చేసుకుంటారో ఆ పొజిషన్స్లో మిలిటరీ వాళ్ళని అపాయింట్ చేసుకోవడం మొదలెట్టారనమాట. దీంతో ప్రజలకు కోపం వచ్చింది. దీన్నే డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంటారు ఇండోనేషియాలో. ఆ సిస్టమ్ 1998 నుంచి ఆగిపోయిందనమాట. దాన్ని మళ్ళా ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంతో తీసుకొచ్చారనమాట రిటర్న్. అంటే మిలిటరీ వాళ్ళని ఎక్కువగా అపాయింట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి ఒక చట్టం కూడా పాస్ చేశారంటే ఇండోనేషియాలో ఈ మధ్య. సో దాంతో ప్రజల్లోంచి చాలా బ్యాక్లాష్ వచ్చింది. డెమోక్రసీ మళ్ళీ రిసీడ్ అయిపోతుందా? ఇంత కష్టపడి 1998లో పూర్తిగా అసలు మిలిటరీ పాత్ర తగ్గించేసి డెమోక్రసీ తీసుకొచ్చుకున్నాం కదా. అంటే అంతకుముందు సుహార్టో అని చెప్పి 1998 వరకు ఒక రూలర్ ఉండేవాళ్ళు. ఆయన ప్రస్తుతం ఉన్న ప్రభావో సుబియాంతో యొక్క మామ అనమాట. ఆయన పరిపాలనలో కూడా ఈ మిలిటరీ పాత్ర చాలా ఎక్కువ ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మిలిటరీ పాత్ర ఇండోనేషియా అడ్మినిస్ట్రేషన్లో బాగా స్టార్ట్ అయిందనమాట. దాంతో ప్రజల కోపం వచ్చింది. ఒక పక్క ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంకో పక్క వేతనాలు తక్కువ ఉన్నాయి, మరో పక్క ఇండోనేషియా కొత్త రాజధాని నిర్మాణం చేస్తుందన్నమాట. నుసంతరా న్యూ క్యాపిటల్ ప్రాజెక్ట్, దానికి విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కోవిడ్ తర్వాత స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇచ్చారు. మిడ్ డే మీల్స్, స్కూల్ ఫ్రీ లంచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. దాంతోపాటు ఇండోనేషియా పామ్ ఆయిల్, కోల్, నికెల్ ఈ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తో ఆ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. దాంతో ఇండోనేషియా ప్రజల్లో చాలా కష్టాలు మొదలయ్యాయి అనమాట. దాంతో వీళ్ళందరూ కోపం వచ్చింది. ఓ పక్క మేము కష్టాల్లో ఉంటే మీరు ఎంపీలకి హౌసింగ్ అలవెన్స్ పెంచుతారని చెప్పి ప్రజలు, యువత అందరూ తిరగబడ్డారనమాట.